సో ఈరోజు మనం రియాక్ట్లో పోర్టల్ గురించి తెలుసుకుందాం. రియాక్ట్ పోర్టల్. సో బేసికల్గా రియాక్ట్ పోర్టల్ అంటే ఏమీ లేదు. ఇక్కడ మనకి నార్మల్గా ఈ మనం యాప్ డాట్ జేఎస్లో కానీ ఇప్పుడు బేసిక్ ఏం చేస్తుంది మనకి ఇండెక్స్ డాట్ జేఎస్ అనేది. ఇండెక్స్ డాట్ జేఎస్లో యాప్ కాంపోనెంట్ని మనం కాల్ చేసుకుంటున్నాము. ఏది ఉన్నా కానీ మనం యాప్ కాంపోనెంట్లో ఇంపోర్ట్ చేసుకొని అదంతా కూడా మనకు ఇండెక్స్ డాట్ జేఎస్లో ఏం చేస్తున్నాము అంటే రూట్ అనే డివ్ ఎలిమెంట్లో మనము ప్రతిదీ కూడా రెండర్ చేస్తున్నాం కదా. సో ఇలా కాకుండా మనం పర్టికులర్గా ఏదైనా ఒక కాంపోనెంట్ని మనము వేరే ఎలిమెంట్లో కూడా మనము రెండర్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, ఇలా ఒక డివ్ పెట్టుకొని మనం అంటే నార్మల్గా రూట్లో మనకి టోటల్ అప్లికేషన్ అంతా కూడా రెండర్ అవుతుంది కదా. అలా కాకుండా మనము వేరే డివ్లో కూడా మనము రెండర్ అనేది చేయొచ్చు. అయితే ఎందుకు చేయొచ్చు అనేది మనము తెలుసుకుందాము. ఓకే, కానీ రెండర్ మనం వేరే డివ్లో ఎలా రెండర్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూసి ఎందుకు చేయాలి అనేది చెప్పుకుందాం తర్వాత. సో బేసికల్గా ఏంటిది అంటే మనము ఇక్కడ రెండర్ చేయాలి, రైట్? ఓకే, నార్మల్గా ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనము మన కాంపోనెంట్స్కి వెళ్ళి ఓకే పోర్టల్ డాట్ జేఎస్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసుకుంటున్నా. ఆర్సిఈ ఈ ఎక్స్పోర్ట్ తీసేస్తున్నా. ఓకే, రైట్. అయితే ఆ ఎక్స్పోర్ట్ చేసిన దాన్ని నేను ఇక్కడ కాల్ చేస్తాను. ఇక్కడ మనము మిస్టేక్ అంటే క్యాపిటల్ లెటర్లో ఉండాలి కదా. ఓకే, జస్ట్ ఏం చేసాము అంటే ఇక్కడ ఈ కాంపోనెంట్ మనం క్రియేట్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే, సో రైట్, ఇక్కడ హాయ్ జాఫర్ అన్న. సో ఇక్కడ వరకు నథింగ్ స్పెషల్, అంటే మనం డిఫరెంట్గా వేసిందంటూ ఏమీ లేదు కదా. సో ఇక్కడ మన స్పెల్లింగ్ మిస్టేక్ ఇక్కడ కూడా అడ్జస్ట్ చేయాలి. ఓకే, హాయ్ పోర్టల్. ఇప్పుడు ఈ హాయ్ పోర్టల్ అనేది ఎక్కడ రెండర్ అయిందో చెక్ చేద్దాం మనం. ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చేసి మీరు చూస్తే ఈ ఐడి లోపల ఈ డివ్ క్లాస్ లోపల మనకి మన పోర్టల్ అనేది రెండర్ అయింది కదా. అయితే నేను ఈ జాఫర్ని పంపిస్తున్నా కదా, ఇక్కడ ఏదైతే జాఫర్ని నేను పంపిస్తున్నానో ఈ పోర్టల్లో ఆ జాఫర్ని రెండర్ చేస్తా. కానీ రెండర్ చేసేటప్పుడు ఎలా చేస్తా అంటే this dot props dot children. ఓకే, జాఫర్ వచ్చింది. మీరు ఇక్కడ చూస్తే జాఫర్, మీరు అనొచ్చు జాఫర్ మరి ఇది చిల్డ్రన్ అనేది ఎలా తీసుకొచ్చావు నువ్వు, ఇక్కడ మనము ఏం పంపించలేదు కదా, అట్రిబ్యూట్స్ కింద అయినా కానీ ఎలా తీసుకొచ్చావు అంటే నేను చెప్పాను కదా
ఎప్పుడైతే మనము స్టార్ట్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ మధ్యలో ఏదైనా మనము పాస్ చేసామనుకో, ఇక్కడ అంటే డివ్ ఎలిమెంట్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, లేకపోతే నెంబర్ కావచ్చు, లేకపోతే ఇంకో వేరే కాంపోనెంట్ కావచ్చు, ఇది ఏదైనా కానీ ఏమవుతుందంటే ఈ పోర్టల్కి చిల్డ్రన్ అవుతుంది. ఓకే, ఈ పోర్టల్కి చిల్డ్రన్ అయినప్పుడు అంటే ఈ పోర్టల్ మీన్స్ కాంపోనెంట్కి, ఇది ఓన్లీ మనం ఇప్పుడు చెప్పుకుంటున్న పోర్టల్కి సంబంధించింది కాదు, నార్మల్గానే ఇది ఒక రియాక్ట్ కాంపోనెంట్కి ఇది చిల్డ్రన్ అవుతుంది, ఏదైనా స్టార్ట్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ మధ్యలో పంపించింది. ఓకే, ఆ చిల్డ్రన్ అనేది మనం డైరెక్ట్గా యాక్సెస్ అనేది చేయొచ్చు, ప్రాప్ డాట్ చిల్డ్రన్ అని చెప్పి. ఓకే, సో నథింగ్ స్పెషల్ ఇక్కడ కూడా. సో కాబట్టి ఇది రూట్లో మనకి వచ్చింది. కాకపోతే మనం పోర్టల్ అంటే ఏమని చెప్పుకున్నాము, దీంట్లో మనకి రెండర్ కావాలని చెప్పుకున్నాము కదా, రైట్. కాబట్టి మనం దాంట్లో రెండర్ ఎలా అనేది చూద్దాం. అయితే ఇక్కడ మనము రిటర్న్ చేస్తున్నాం కదా, దీంట్లో రిటర్న్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే రియాక్ట్ డామ్ అనేది ఇంపోర్ట్ చేసుకుందాం. మనకి ఎక్కడ ఉంది రియాక్ట్ డామ్ అనేది, ఈ రియాక్ట్ డామ్ ఉంది కదా, ఈ రియాక్ట్ డామ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ రియాక్ట్ డామ్లో ఒక మెథడ్ ఉంటుంది క్రియేట్ పోర్టల్ అని చెప్పేసి. ఓకే, సో ఈ రియాక్ట్ డామ్లో రెండర్ అనే మెథడ్లో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ పారామీటర్ కిందనేమో కాంపోనెంట్ పంపిస్తున్నాం, సెకండ్ పారామీటర్ కిందనేమో ఏ ఎలిమెంట్లో మన అప్లికేషన్ అంతా కూడా రెండర్ కావాలో అంటే మొత్తం రావాలో అక్కడ మనం ఆ ఎలిమెంట్ని ఇక్కడ తీసుకొని ఆ ఎలిమెంట్ని మనం పాస్ చేస్తున్నాం. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనము చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే నార్మల్గా ఫిజా అని ఒక స్ట్రింగ్ని రిటర్న్ చేస్తున్నా. ఓకే, నేనేమన్నాను, మనము సేమ్ ఇక్కడ అయితే మనం ఎలా అయితే ఈ రూట్ని పట్టుకొచ్చుకుంటున్నామో అదే విధంగా ఇక్కడ కూడా మనము తీసుకొచ్చుకోవచ్చు. కానీ మనం ఎందులో రెండర్ చేయాలనుకుంటున్నాము, పోర్టల్లో రెండర్ చేయాలనుకుంటున్నాం కదా. కాబట్టి పోర్టల్ కాపీ చేద్దాం, ఇక్కడ ఉండి ఫిజా అనేది వచ్చింది. రైట్, మీరు గమనిస్తే ఇప్పుడు ఈ ఫిజాని ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చేస్తే అది ఎక్కడ ఉంది, పోర్టల్ రూట్లో ఉంది. చూసారు కదా, ఇంత ముందుకు మనకి అయితే ఇంత ముందుకు మనము ఈ జాఫర్ అనేది ఎక్కడ ఉండే, అది మనకు దీంట్లో ఉండే రూట్లో. ఇప్పుడు నేను కాకపోతే ఆ జాఫర్ మనకు రావాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ దిస్ డాట్ ప్రాప్స్ డాట్ చిల్డ్రన్ అని చెప్పి తీసుకోవాలి. చూడండి ఇప్పుడు జాఫర్ అనేది ఎక్కడ ఉంది, పోర్టల్ రూట్లో ఉంది, ఇంత ముందుకు ఈ రూట్ ఎలిమెంట్లో ఉండే ఇప్పుడు. ఓకే, సో దీన్ని బట్టి మనం ఏంటిది అంటే మనము index.html లో సెకండ్ ఎలిమెంట్ కూడా పెట్టుకొని దాంట్లోకి మనము రెండర్ అనేది చేయొచ్చు. సో దీన్నే మనం పోర్టల్ అంటాం. అంటే పోర్టల్ అని ఎందుకు అంటున్నారు ఇక్కడ అంటే బేసికల్గా నార్మల్గా ఉన్న ఫ్లోలో కాకుండా వేరే ఫ్లోలో అంటే వేరే ఎలిమెంట్ మన పర్టికులర్ కాంపోనెంట్ని చూపించాలనుకున్నప్పుడు మనము ఈ పోర్టల్ అనేది వాడతాం అన్నట్టు. ఓకే, సో బట్ వాట్ ఈస్ ద యూజ్ కదా, జాఫర్ చెప్తున్నావు సరే, మనం index.html లో వేరేది క్రియేట్ చేసుకుంటున్నాము, చేసుకొని అయితే చేస్తున్నాం, కానీ వాట్ ఈస్ ద యూజ్ అది కదా. సో ఈ యూసేజ్ గురించి మనకి రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు రియాక్టర్. ఓకే, ఇందులో మనం చూడాల్సిన ఎగ్జాంపుల్ ఏంటిది అంటే ఈవెంట్ పబ్లింగ్ కాకుండా రైట్. ఓకే, మామూలుగా మీకు గుర్తుంటే మనం జేక్యూరీలో వాటిల్లో చేసేటప్పుడు మనకి మోడల్స్ ఉంటాయి కదా, ఆ మోడల్స్ అనేటివి ఏంటిది అంటే కింద ఉన్న నార్మల్ HTMLకి అంటే నార్మల్ వ్యూలో ఉన్న ఎలిమెంట్కి సంబంధం లేకుండా అవి
జెడ్ ఇండెక్స్ హైయెస్ట్ లో చూపించాలి. తర్వాత మన ఆ డామ్ నుంచి బయటకు వచ్చి అంటే ఆ ఎలిమెంట్స్ నుంచి బయటకు వచ్చి చూపించాలి. సో సపోజ్ మన మోడల్ బేసిక్ ఏంటంటే ఒక మోడల్ని డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు మంచి ఎగ్జాంపుల్ ఇది. ఓకే చూడండి, టోటల్ అంతా కూడా కవర్ అయింది. ఓకే టోటల్ అంతా కూడా కవర్ అయింది. ఈవెన్ మీరు ఇక్కడ చూస్తే దీని యొక్క పేరెంట్ డివ్, దీని పేరెంట్ డివ్ ఏంది, చాలా చిన్నగా ఉంది. అయినా కానీ ఈ ఎలిమెంట్ వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే టోటల్ ఏమంటారు డామ్ యొక్క అంటే బ్రౌజర్ యొక్క ఏరియాని అంటే ఇక్కడ ఎంతైతే డిస్ప్లే ఏరియా ఉందో ఆ డిస్ప్లే ఏరియా మొత్తాన్ని కవర్ చేస్తుంది పాపప్ అనేది. అంటే సమ్ టైమ్స్ ఏంటిది అంటే మనకి ఒక ర్యాపర్ డివ్ది హైట్ విడ్త్ చిన్నగా ఉన్నా సరే దాంట్లో ఉన్న ఎలిమెంట్ అది పాపప్ అయినప్పుడు టోటల్ పేజ్ కి వ్యూ కనబడాలనుకున్నప్పుడు మనకు ఈ పోర్టల్ అనేది వాడతాం. ఇందులో మనము ఓకే నేను ఏం చేస్తాను అంటే ఈ క్రియేట్ పోర్టల్ అనేది తీసేస్తా. తీసేస్తున్నప్పుడు మనకు ఎటువంటి ఇష్యూ వస్తుందని చూద్దాం. ఇంతే కదా మనం రెండర్ చేయాలి అంటే. ఒక్క నిమిషం, ఎక్కడ ఉంది? ఓకే ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చూద్దాం ఒకసారి ఇది ఎంతవరకు వచ్చింది. ఓకే సో ఇక్కడ ఏంటిది అంటే మనకు ఈ పోర్టల్ అనేది సేవ్ కావట్లేదు. అయితే జనరల్గా ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మనకు ఈ మొత్తం ఏరియా వస్తుంది కదా, అలా రాకుండా అంటే మీకు గుర్తుంది కదా, ఇప్పుడు ఈ డివ్ ఎలిమెంట్లో మనం ఏదైనా ఇన్సైడ్ ఎలిమెంట్ పెట్టి ఈ డివ్ ఎలిమెంట్కి మనం ఓవర్ఫ్లో హిడెన్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన ఈ డివ్ లోపల ఏ ఎలిమెంట్ ఉన్నా కానీ అది మనకి అది ఎంత విడతన తీసుకొని ఈ డివ్ బయట నుంచి అయితే కనబడదు కదా. సో ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికి మనకి బేసికల్గా ఇది అనేది ఉంది. ఓకే సో మనం ఏం చేద్దాము అంటే ఓకే app.jsకి సిఎస్ఎస్ రాద్దాం మనమే. విడ్త్ 100 పిక్సెల్, హైట్ 100 పిక్సెల్ ఇద్దాం. ఓకే ఇది బేసికల్గా
ఓకే, ఇంతకంటే మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ పోర్టల్ అనేది తీసేద్దాం. దీనికి పోర్టల్ పెట్టకుండా నార్మల్గా రెండర్ చేసి చూద్దాం. ఓకే, జాఫర్ అనేది ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తే మనకు మంచిగా అర్థమవుతుంది కదా. బార్డర్ ఇద్దాం సరిపోతుంది. రైట్, ఇప్పుడు ఓకే, ఇదంతా ఎందుకులే, నార్మల్గా రేట్. ఓకే, పోర్టల్ మనం ఏమి ఇవ్వాలి, క్లాస్ నేమ్ అని ఇవ్వాలి. ఇక్కడనేమో డివ్ అని ఇద్దాం. ఓకే, సో ప్రాబ్లం మనకు బేసికల్గా ఇది ఉంది. కానీ ఇప్పుడు ఏంది, బయటకు వచ్చి కనిపించింది. కానీ మన డివ్ ఉంటుంది కదా ఈ యాప్ డాట్ జే యాప్లో, దీనికి మనం బేసికల్గా ఓవర్ఫ్లో హిడెన్ రాసామనుకోండి. ఓవర్ఫ్లో హిడెన్ రాసేవాడికి ఏమైంది, ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది మనకు బయటకి కనిపించదు కదా. సో ఎందుకు కనిపించదు అంటే ఫిజికల్గా అది యాప్ లోపల ఉంది కాబట్టి మనకి కనిపించదు డామ్లో ఉన్నప్పుడు. ఓకే, సో ఇటువంటి ప్రాబ్లాన్ని సాల్వ్ చేయడానికే మనకి పోర్టల్ అన్నట్టు బేసికల్గా. అంటే ఇప్పుడు నేను దీన్ని HTML డామ్లో ఉన్న యాప్లో మనం చెప్పాలి అంటే రియాక్ట్ కాంపోనెంట్ పరంగా మనము యాక్చువల్గా ఎక్కడ కాల్ చేస్తున్నాము, అది ఇందులోనే కాల్ చేస్తున్నాం. అంటే రియాక్ట్ పరంగా మనం ఏం చేస్తున్నాము అంటే ఈ యాప్ కాంపోనెంట్కి పోర్టల్ అనేది చిల్డ్రన్ అన్నప్పుడు ఆబ్వియస్గా అది చిల్డ్రన్ కిందనే రెండర్ అవుతుంది. కానీ అది చిల్డ్రన్ కింద మనము రియాక్ట్లో కాల్ చేసినా సరే అది వేరే ఎలిమెంట్లో రెండర్ కావాలి. దానికి ఉన్న ఒకటే మార్గం మనకి పోర్టల్ అన్నట్టు. సో పోర్టల్ యూజ్ చేయడం వల్ల మనము డిఫరెంట్ ఎలిమెంట్లో రెండర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో సో బేసికల్గా ఇది మనము ఏదైనా సిఎస్ఎస్ ఏమైనా ఉంటే ఇక మనం దీనికి ఇచ్చుకోవచ్చు. కాకపోతే మీకు డౌట్ రావచ్చు, మనం ఈ పోర్టల్ అనేది ఎందుకు తీసుకోలేదు, ఇది మొత్తం తీసుకోవాలి కదా. ఇది పరిస్థితి. ఓకే, మీరు ఇక్కడ చూడండి, ఈ యాప్ లోపల చిల్డ్రన్ లాగా లేదు, ఇది బయట సపరేట్ దీంట్లో రెండర్ అవుతుంది. కానీ మనం ఎప్పుడైతే రియాక్ట్లో మనం చూస్తున్నప్పుడు యాప్ కాంపోనెంట్కి చిల్డ్రన్ లాగానే పోర్టల్ అనేది ఉంది కదా. అయినా సరే ఈ బికాస్ ఆఫ్ క్రియేట్ పోర్టల్ ఏమైంది అంటే మనము ఈ పోర్టల్ రూట్ అనే సపరేట్ డివ్లో మనము రెండర్ అనేది చేయగలుగుతాం. సో మనం దీని గురించి యూస్ కేసు ఏమనుకున్నాము అంటే ఇలా మనము ఒక మోడల్స్ ఇట్లా రాసుకునేటప్పుడు మనకు అది యూజ్ అవుతుంది. ఓకే, సో అది ఎగ్జాంపుల్. అయితే మీరు అనుకోవచ్చు జాఫర్ మన అలా ఉండడం వల్ల, అయితే విషయం ఏంటిది అంటే ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది, మనము ఈ
ఈ పోర్టల్లో ఉంది కదా, పోర్టల్ పైన మనం క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ క్లిక్కి సంబంధించిన బబ్లింగ్ ఉంటుంది కదా, ఆ బబ్లింగ్ అనేది కూడా ఇది తీసుకుంటుంది అన్నట్టు దీని పేరెంట్. అంటే హైరార్కీ పరంగా యాక్చువల్గా డామ్లో రెండర్ అయినప్పుడు ఈ యాప్ అనే ఎలిమెంట్కి రూట్ అనేది అసలు చిల్డ్రనే కాదు. బట్ రియాక్ట్ వర్చువల్ డామ్లో మాత్రం అది రియాక్ట్ వర్చువల్ డాము మనకు తెలుసు కదా, రియాక్ట్ వర్చువల్ డామ్ అనేది ఒక లైట్ కాపీని ఉంచుకుంటుంది కదా, ఆ లైట్ కాపీలో మనకు అది హైరార్కీ పరంగానే ఉంటుంది. కానీ ఓన్లీ డామ్లో రెండర్ అయినప్పుడు మాత్రమే ఆ హైరార్కీ అనేది ఈ విధంగా మారిపోతుంది అన్నట్టు. సో రియాక్ట్ డామ్లో సారీ వర్చువల్ రియాక్ట్ డామ్లో ఇది హైరార్కీలో ఉండడం వల్ల దీనిపైన క్లిక్ చేసినప్పుడు బబుల్ అవుతుంది. అంటే ప్రతి ఈవెంట్ అనేది బబుల్ అవుతుంది. అంటే దీనిపైన నువ్వు ఎప్పుడైతే క్లిక్ చేస్తావో ఆ క్లిక్ చేసింది పేరెంట్ డివ్ కూడా తీసుకుంటుంది. అంటే లిజనర్ అంటాం, ఆ ఈవెంట్ని లిజన్ చేసేది పేరెంట్ డివ్ కూడా లిజన్ చేస్తా అన్నట్టు. సో అది మనకి ఈవెన్ ఇప్పుడు కూడా తీసుకుంటుంది. ఎందుకు అంటే అది రియాక్ట్కి సంబంధించి వర్చువల్ డామ్లో ఉంది కాబట్టి. సో దాన్ని నిరూపించడానికి మనకు వచ్చింది ఇది అన్నట్టు. ఇక్కడ చూడండి, బేసికల్గా ఇప్పుడు ఈ మోడల్ రూట్ ఉంది. ఈ మోడల్ రూట్ అనేది గుర్తుంచుకోండి, ఈ మోడల్ రూట్ అనేది ఈ యాప్ రూట్కి చైల్డ్ అనేది కాదు. ఓకే, నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా, ఈ క్లిక్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇది పేరెంట్ డివ్లో కూడా మనము నేను మీకు ఎలా చెప్పాలి అంటే ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ పీ నెంబర్ ఆఫ్ క్లిక్స్ అని ఉంది చూసారా, ఓపెన్ అప్ ద బ్రౌజర్. ఓకే, దీని లోపల మనము అంటే ఈ కంప్లీట్ ఎలిమెంట్ లోపల మనం దీన్ని చైల్డ్ కింద వాడుకుంటున్నాం. బట్ ఈ మోడల్ అంటే మన పోర్టల్ ఇది బేసికల్గా. అంటే దీని లోపల నువ్వు ఏది కాల్ చేసినా కానీ అది సపరేట్ HTML ఎలిమెంట్లో అంటే మోడల్ రూట్లో వస్తుంది. మోడల్ రూట్లో వచ్చినప్పుడు ఏమవుతుంది, నేను ఎప్పుడైతే ఈ పాపప్ అంటే చైల్డ్ పైన నేను క్లిక్ చేశానో అప్పుడు దీని పేరెంట్కి అనేది క్లిక్ ఈవెంట్ అనేది వస్తుంది బబ్లింగ్ ద్వారా. కానీ మనం ఇప్పుడే ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చెక్ చేసాం, ఏది ఈ పేరెంట్ ఎలిమెంటు ఈ చైల్డ్ ఎలిమెంటు డిఫరెంట్ ప్లేసెస్లో మనకి రెండర్ అవుతున్నాయి. ఈవెన్ డిఫరెంట్ ప్లేసెస్లో రెండర్ అయినా సరే రియాక్ట్ వర్చువల్ డామ్ పరంగా ఇవి ఈ డివ్ ఎలిమెంట్కి ఇది చైల్డే కాబట్టి మనము ఇప్పుడు ఇది చైల్డ్ మొత్తం. మీరు ఇక్కడ చూస్తున్న ఈ మాస్క్ అంతా కూడా చైల్డ్ అన్నట్టు. దీనిపైన క్లిక్ చేసినా కానీ ఈ పేరెంట్ డివ్ అని చూసారా, ఇక్కడ పేరెంట్ డివ్లో కూడా అది ఉంటుంది. అంటే పేరెంట్ డివ్కి కూడా మనం ఏం రాసామంటే ఆన్ క్లిక్ రాసాం. ఇప్పుడు చైల్డ్లో కూడా ఏం చూద్దాం ఒకసారి. చైల్డ్ ఇక్కడ పేరెంట్ కింద ఉందనుకుంటా చైల్డ్. ఇది చూడండి, చైల్డ్లో ఏం రాస్తుంది బేసిక్గా, ది క్లిక్ ఈవెంట్ ఆన్ ద బటన్ విల్ బి bubble up to the parent because there is no click attribute defined. ఓకే, అంటే ఇక్కడ చూడండి, నేను బటన్ క్లిక్ అని పెట్టాను కానీ ఇది లిజన్ ఏం చేయట్లేదు. కానీ ఇక్కడ నేను ఎక్కడ అట్రిబ్యూట్ పెట్టాను, ఇక్కడ పెట్టాను, అంటే ఇది లిజన్ అవుతుంది. అంటే నేను ఎప్పుడైతే దీనిపైన క్లిక్ చేసినప్పుడు చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ క్లిప్స్ ఇక్కడ పెరుగుతున్నాయి. అంటే మీరు చూడొచ్చు జాఫర్ ఇది హైరార్కీలో లేదు, అంటే హైరార్కీలో లేకున్నా కానీ వింటుంది. అయితే ఇన్ జనరల్గా ఏంది అంటే నార్మల్గా జావా స్క్రిప్ట్ మనము ఏదైనా క్లిక్ చేస్తాం కదా, క్లిక్ చేసినప్పుడు ఆ క్లిక్ని వినేది ఉంటుంది చూసారా, ఆ వినేది అనేది ద పేరెంట్ కూడా వింటుంది అన్నట్టు బేసికల్గా. దాన్ని బబ్లింగ్ అంటాం. అంటే నువ్వు చిల్డ్రన్ని క్లిక్ చేసినా కానీ పేరెంట్ డివ్స్ కూడా ఆ క్లిక్ చేసిన ఈవెంట్ని వింటాయి. సో దాన్ని ఈవెంట్ బబ్లింగ్ అంటారు అన్నట్టు. సో ఆ ఈవెంట్ బబ్లింగ్ అనేది జరుగుతుంది, కానీ మీరు అది ఎప్పుడు చైల్డ్గా ఉన్నప్పుడు మాత్రమే. కానీ మీరు ఇప్పుడు చూస్తే మనము రెండర్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే అది పేరెంట్ డివ్లో కాకుండా సపరేట్గా వేరే డివ్లో అవుతుంది. అయినా కానీ మనకి బబ్లింగ్ అనేది కరెక్ట్గా పని అవుతుంది. సో అదే ఇక్కడ మనకు స్పెషల్ అన్నట్టు రియాక్ట్లో ఈ పోర్టల్ యూజ్ చేయడం వల్ల. ఎందుకు వర్చువల్ డామ్లో అది పేరెంట్ చైల్డ్ రిలేషన్లో ఉంది, కానీ మనకున్న యాక్చువల్గా డోమ్కి రెండర్ అవుతున్నప్పుడు లేదు, కానీ అప్పుడు ఉందన్నట్టు. సో దానివల్ల ఇది పాసిబుల్ అనేది అవుతుంది. ఓకే, సో మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా మనం పోర్టల్ అనేది ఎలా రాసుకుంటాము అంటే మామూలుగా కాంపోనెంట్ తీసుకొని క్రియేట్ పోర్టల్ అని చెప్పేసి
తీసుకుంటాము రియాక్ట్ డోమ్ నుంచి. దీంట్లో ఫస్ట్ పారామీటర్ వచ్చేసి స్ట్రింగ్ కావచ్చు, నెంబర్ కావచ్చు, ఏదైనా వ్యాలిడ్ రియాక్ట్ కాంపోనెంట్ కావచ్చు. దాన్ని మనం సపరేట్ ఎలిమెంట్లో మనం రెండర్ చేస్తాం. దీనికి రీజన్ ఏంటిది అంటే ఎప్పుడన్నా పేరెంట్ డివ్కి ఓవర్ఫ్లో రాసినప్పుడు మనం ఒక పాపప్ చూపించాలనుకుంటున్నాం. ఆ పాపప్ అనేది టోటల్ ఏరియా కవర్ కావాలనుకుంటున్నప్పుడు మనము అవుట్ ఆఫ్ ది స్కోప్ చూపించడానికి మనం వాడతాం. సో ఇదే సినిమా మీరు నార్మల్గా గుర్తుంచుకుంటే జెయిండెక్స్ వాడుకుంటాం కదా, అలానే అనుకో. కాకపోతే ఏంటంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కంప్లీట్గా మనం వేరే ఎలిమెంట్లో రెండర్ అనేది చేస్తున్నాం అన్నట్టు. సో ఇది పోర్టల్ గురించి.